రాష్ట్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు రెండు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నాయని చెప్పి అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కూడా రాష్ట్రంలో ఒక ప్రచారం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు కూడా మిలాఖత్ అయినాయి. అంటే రాష్ట్రంలో ఉన్న నాయకత్వం మిలాఖత్ అయింది. ఈ పార్టీ నాయకులు వాళ్ళకి సహకరిస్తా ఉన్నారు, వాళ్ళు వీళ్ళకి సహకరిస్తా ఉన్నారు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ప్రచారం ఉన్నది. అది ఆ ఎంపీ ఎలక్షన్లో అది ఇంకింత బలపడింది. ఎలక్షన్లప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా బండి సంజయ్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు, అంటే కేసీఆర్ని ఓడించాలి అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఏదైతే ఎంపీ అభ్యర్థులను గెలిచే స్థానాల నుంచి వేరే స్థానాలకి మార్చడం, చేవెళ్ల పార్లమెంట్ స్థానం కావచ్చు, అట్లాగే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కావచ్చు, ఇట్లా కొన్ని స్థానాల్లో కావలసుకుని అభ్యర్థులను మార్చిరనే ఆరోపణలు వచ్చినాయి. అంటే ఎట్లాంటి పలుకుబడి లేని నాయకులను తీసుకెళ్లి అక్కడ నిలబెట్టడం, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, రెండు పార్టీలు మిలాఖత్ అయి ఒకరికి ఒకరు సహకరించుకొని వాళ్ళ ఒక పార్టీ అభ్యర్థి గెలవాల్సిన చోట మరో పార్టీ డమ్మిని పెట్టడం, ఈ పార్టీ గెలవాల్సిన చోట ఆ పార్టీ డమ్మిని పెట్టడం, ఇట్లా చేసుకున్నారని చెప్పి అది ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా మనం ఆ రిజల్ట్ కూడా అట్లనే వచ్చింది, అది కూడా చూసినాం. సో ఇంతవరకు ఓకే, అక్కడికి జరిగిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతున్న సమయంలో కూడా బీజేపీ చేసినటువంటి పనులు, ప్రజా సమస్యల మీద వాళ్ళు చేసినటువంటి పోరాటం, ప్రభుత్వ తప్పిదాల మీద ప్రశ్నించే విధానం, ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే చాలాసార్లు చాలా మందికి అనుమానాలు కలిగినాయి. అసలు బీజేపీ ఎటువైపు ఉంది, ప్రతిపక్షంలో ఉందా ఇక్కడ, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అంటే సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ నడుస్తా ఉందన్న అనుమానాలు కూడా కలిగినాయి. ఎందుకంటే చాలా మంది నాయకులు, ఇంక్లూడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కావచ్చు, ఎంపీ రఘునందన్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని పొగడతలతో ముంచేస్తా ఉన్నారు, అద్భుతంగా పాలన సాగుతుంది అన్నారు. హైడ్రా వంటిది వచ్చినప్పుడు అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ముందుండి దాన్ని ప్రచారం చేసిరు. హైడ్రా తోటి ప్రజలు ఆర్తనాదాలు చేస్తా ఉంటే కొండా విశ్వేశ్వరరెడ్డి దానికి బీభత్సమైన పబ్లిసిటీ ఇచ్చిండు. ఇంకోవైపు ఏమో ఈటల రాజేందర్ దానికి వ్యతిరేకంగా ఓట్లాడిండు. సో అంటే బీజేపీలోని ఒక సెక్షన్ కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తా ఉన్నది అనేది గతంలో చాలా రోజులుగా ప్రచారంలో ఉంది.